అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమ. అరుణాచల శివ. ఆశ్చర్యం కలిగించే స్తూపాకార శివలింగం. తీర్థరాజ్యం గురించి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. దేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీనిని తీర్థరాజ్యం అని కూడా పిలువబడుతున్నది. యాత్రా స్థలాలకు రాజ్ అని కూడా అంటూ ఉంటారు. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయ భాగంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. అమరకంటకు చుట్టూ సాత్పురా, మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణంలో అమరకంటకును రిక్ష పర్వత అని కూడా పేర్కొనబడినది. హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అమరకంటకు 12 కిలోమీటర్ల చుట్టుకొలతో అలరారుతోంది. మహత్తరమైన నర్మదా మరియు సోనే నదులు ఇక్కడ ఆవిర్భవించాయి. కాళిదాసు తన మేఘ సందేశం రచనలో అమరకంటకును అమరకూటంగా పేర్కొనబడినట్లు చెబుతారు. అమరకంటకు హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మస్థలం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్పూర్ జిల్లాలో కలదు. ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాత అందాలతో, అద్భుత శిల్పకళలతో, ఉట్టిపడే దేవాలయాలతో అమరకంటక్ అలరారుతున్నది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. పురాణ కథల ప్రకారం శివుడు త్రిపురను దహించి వేసినప్పుడు 3 నిపులలో ఒకటి అమరకంటకులో పడింది. అది వేలాది శివలింగాలుగా మారిపోయాయి. వాటిలో ఒక శివలింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్లో పూజించబడుతున్నది. స్వర్గప్రాప్తి. అమరకంటకును సందర్శించిన శివుని ఆలయంలో పూజాది కార్యక్రమం నిర్వహించే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అలాగే అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి 10 మార్లు అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుందని పద్మపురాణం ఆదికాండంలో తెలుపబడినది. భక్తులు పవిత్రమైన నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుని సందర్శిస్తూ ఉంటారు. నర్మదా నది మన దేశంలో ఉన్న పుణ్య నదులలో నర్మదా నది 5వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఈ నది గురించి హైందవ పురాణాలు, రామాయణం, మహాభారతాలలో నర్మదా నది ప్రస్తావన ఉంది. నర్మదా నదిలో లభిస్తున్న రాళ్లను చాలా వరకు శివలింగాలుగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. ఈ రాళ్లను బనలింగాలు అంటారు. అవి సాధారణంగా స్తూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. జోహిలాకు చెందిన జ్వాలావంతి మహానది, అమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించాయి. అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం. అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం అయినందున ఇక్కడ భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతారు. అమరకంటక్ పర్యటన సందర్భంగా యాత్రికులు కపిలధార, కల్పూరి, ఎర, నర్మదాకండ్ ఆలయాలను సందర్శిస్తారు. వింధ్య పర్వత రాజు. పురాణ కథ పాప పరిహారార్థం